మార్వాడి వ్యాపారస్తుల అనైతిక పద్ధతులకు నిరసనగా ఈరోజు మేము స్వచ్ఛందంగా మా షాపుల్ని క్లోజ్ చేసి ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది. మేము వారిని అనైతిక పద్ధతులు ఆపేసి సహకరించి మంచిగా వ్యాపారం చేసుకొని ఉండమని కోరుతున్నాం. వాళ్ళు ఏదైతే షాపులలో కూడా ఏదైనా మన షాపులలో కూడా లోకల్ యువతకు 70% ఈవెన్ బయట నుంచి వచ్చి షాపులు పెట్టుకున్నా కానీ లోకల్ వాళ్ళకు 70% జాబులైన ఇవ్వాలనేది నిబంధన ఉంది. దాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసి కల్తీ ఐటెం అమ్ముతందుకు, కల్తీ వస్తువులు అమ్ముతందుకు బయట నుంచి తీసుకొచ్చి మ్యాన్ పవర్ని తీసుకొచ్చి ఇట్లా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రాపర్గా ట్యాక్స్ చేసి ట్యాక్స్ జిఎస్టీలు అన్నీ మెయింటైన్ చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తాం. ఈ దొంగ వస్తువులు, నకిలీ వస్తువులు మా ప్రధాన డిమాండ్ కల్తీ ఐటమ్స్, కాపీ బ్రాండెడ్ తెచ్చి బ్రాండెడ్ ముసుగులో దొంగ వస్తువులు అమ్మొద్దు అనేది. ఇంకోటి ఏంటంటే మార్వాడి వ్యాపారుల వల్ల తెలంగాణ ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుంది ముఖ్యంగా. ఎందుకంటే ఎవరు జిఎస్టీ బిల్లు కట్టట్లేరు, జిఎస్టీలు పే చేయరు. వితౌట్ ఎక్కడి నుంచో తీసుకొస్తారు డూప్లికేట్ సామాన్లు, ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ మనమే అందరం ఉన్నాం, ఇంట్లో మేము మీడియా వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం, పోలీసు వాళ్ళు, అందరికీ వాళ్ళకే అమ్ముతారు. బయట వాళ్ళకి ఎవరు రాజస్థాన్ వాళ్ళకి అమ్మరు, వాళ్ళు మనకే అమ్ముతారు, మననే ఇబ్బంది పెడుతున్నారు. కడుపు మండి ఈరోజు అందరూ చేస్తున్న ఈ నిరసనకు మీరు కూడా సంపూర్ణ మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. मोहम्मद इरफान है पवर लाइन इलेक्ट्रिकल पवर लाइन इलेक्ट्रिकल మనం తెలంగాణలో మొత్తం ఇది పీస్ ర్యాలీ ఎందుకు తీసుకున్నామంటే మార్వాడీలు మొత్తం డూప్లికేట్ సామాన్ అమ్ముతున్నారు. జీఎస్టీ లేకుండా అని తక్కువ రేట్కి అమ్ముతున్నారు. ఎందుకంటే ఒక 100 రూపాయలకు వచ్చిన వస్తువు వాళ్ళు 50 రూపాయలకు ఎట్లా ఇవ్వగలుగుతున్నారో అది నా క్వశ్చన్. అంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళతోని. అందరూ సేమ్ ఐటమ్ అట్లానే కనిపిస్తుంది కానీ డూప్లికేట్ ఉంటుంది. వాళ్ళు జిఎస్టీ బిల్ కట్టకుండా ఏం చేయకుండా మనకి ఇబ్బంది పెడుతున్నాడు చాలా. దాని గురించి మనం మొత్తం తెలంగాణలో నల్గొండలో సహా అందరూ కలిసి పీస్ ర్యాలీ తీస్తున్నాం. దానికి మీరు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నల్లగొండలో ఇప్పుడు మనము ర్యాలీ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం ర్యాలీ? మార్వాడీస్కి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్నాం. అది ఏంది, వాళ్ళని వెళ్ళిపోమని అంటలేం. దేశం వదిలిపెట్టుకోనరా నాయన, నల్గొండ వదిలిపెట్టుకోనరా ఆయన అని అనలేం. వాడు హోల్సేల్ కోసం వచ్చిండు, హోల్సేల్ మాత్రమే చేసుకోవాలి, రిటైలర్ షాప్స్ పెట్టొద్దు. ప్లస్ సర్వీస్ చిన్న వ్యాపారస్తులు, సర్వీస్ మెకానిక్లు కూడా చిన్న ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు ఆ మెకానిక్లో కూడా నోటికి గండి పెట్టిర్రు. ఇవాళ అందరు రోడ్డు మీదకి పడే పరిస్థితి వచ్చింది. రెంట్లు కట్టే పరిస్థితి లేదు, షాపులలో ఒక వర్కర్ మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. అందరం ఓనర్లను కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయింది కిరాయిలు వెళ్ళక. దయచేసి వాళ్ళని హోల్సేల్ కోసం వచ్చిర్రు, హోల్సేల్ మాత్రమే చేసుకోవాలండి. వాళ్ళ జోలికి పోము, మేమేం దేశం వదిలిపెట్టిపోయి అని అంటలేము. వాళ్ళని మాకు సర్వీసు కనీసం రిటైల్ షాప్ వదిలిపెట్టినా పోతాం. వాళ్ళు మొత్తం 100 రూపాయల ఐటమ్ 200 రూపాయలకు అమ్ముకుంటారు. మీరు 200 రూపాయలు అదే ఐటమ్ మాకు 200 పడుతుంది. ఇక్కడ 200 తెచ్చి మేమే అమ్ముకోవాలి. వాడు అట్లా కూడా 100కు 100 వాడు సంపాదించుకుంటుండు. మేమందరం రోడ్డు మీద పడ్డాం. దయచేసి మాకు సపోర్ట్ చేయండి అందరూ. మార్వాడీస్ని గో బ్యాక్ మార్వాడీస్ అంతే, ఒకటే కాన్సెప్ట్. మాకు హోల్సేల్ చేస్తాం. మీకు వాళ్ళు హోల్సేల్ బిజినెస్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు. మామూలుగా డూప్లికేట్ ఐటమ్ తీసుకొచ్చి అమ్మడం వల్ల వేరే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. మేము అమ్మలేకపోతున్నాం. అదే డూప్లికేట్ ఐటమ్ తీసుకొచ్చి మనకు 100 రూపాయలు పడేది మనకు ఒరిజినల్గా జిఎస్టీ బిల్ తోటి మనం 150 రూపాయలు పడుతుంది. అంటే మనం 200 రూపాయలు అమ్మాలి, అదే 150 రూపాయలు మనం అమ్మలేము కదా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని వెళ్ళిపోమంటలేదు, కానీ జిఎస్టీ అన్ని మెయింటైన్ చేసి స్వచ్ఛందంగా వ్యాపారం చేయమని చెప్తున్నాం. ఈరోజు నల్గొండకు చెందిన అన్ని మొబైల్ షాపులు, ఎలక్ట్రికల్ షాపులు దాదాపు చాలా మంది కలిసి వచ్చారు. అందరు
కలిసి మొబైల్ షాపులు కానీ అన్ని క్లోజ్ చేసుకున్నారు. దీనివల్ల కేవలం ఈ మార్వాడీల వల్ల, మార్వాడీల విధానాల వల్ల. మార్వాడీలు నల్లగొండకు వచ్చింది కేవలం హోల్సేల్ చేయడానికి మాత్రమే వచ్చారు. వాళ్ళ వల్ల ఎంతోమంది జీవనోపాధిని కోల్పోతున్నారు. మార్వాడీలు హోల్సేల్ మాత్రమే చేయడానికి వచ్చారు, హోల్సేల్ మాత్రమే చేయాలి. ఇది మా ప్రధాన డిమాండ్. రెండవది 2 నెంబర్ మాల్ నుంచి ఖచ్చితంగా దూరంగా ఉండాలి, ఖచ్చితంగా దూరంగా ఉండాలి. 2 నెంబర్ మాల్ 2 నెంబర్ వాళ్ళు అమ్మకూడదు. ఇంకొకటి వాళ్ళ ఏదైతే షాపులు ఉన్నాయో స్థానిక యువతకు ఖచ్చితంగా 75% ఉపాధిని వాళ్ళు ఇవ్వాలి. మేమే షాపులు పెట్టుకుంటాం, మేమే మా రాజస్థాన్ నుండి వస్తారు, మా గుజరాత్ నుంచి వస్తారు, వాళ్ళే అమ్ముతారు అని అంటే ఇది ఎంత మాత్రం అసలు ఉపేక్షించేది లేదు. మా లోకల్ యువతకు ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి. నల్లగొండ మళ్ళీ ఒకసారి ఇది ప్రధాన డిమాండ్. నల్లగొండలో వాళ్ళు కేవలం హోల్సేల్ మాత్రమే చేస్తామని వచ్చారు. హోల్సేల్ మాత్రమే చేయాలి, హోల్సేల్ మాత్రమే చేయాలి. అంటే హోల్సేల్ అంటే షాపుల వాళ్ళకు మాత్రమే అమ్మాలి. మారితేనే ఈ వ్యవస్థ మారుతుందని నేను అనుకుంటున్నాను. లేకుంటే ఇంతమంది ఈరోజు షాపులు వాళ్ళ వ్యాపారాలు బంద్ చేసుకొని వాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి రావడానికి కారణం ఎవరు? మార్వాడీలు. మార్వాడీల 2 నెంబర్ దందా. నల్గొండలో కేవలం నల్గొండలో హోల్సేల్ వ్యాపారాలు మాత్రమే చేసుకుంటామని వచ్చారు వాళ్ళు. అదే విధంగా వాళ్ళు చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నో రైడ్లు అయినాయి, చాలా రైడ్లు అయినాయి, కానీ ఇంతవరకు ఎవరు దొరికినా దొంగ సమానంతో మార్వాడి షాపులు మాత్రమే దొరికినాయి, కానీ మన వాళ్ళ ఎవరు కూడా దొరకలేదు. సో నేను కూడా ఏంటంటే పోలీసు అధికారులకు మా విన్నపం ఏంటంటే కొంచెం వాళ్ళ మీద కేసు ఫైల్ అయినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా చేసి వాళ్ళకు భయం అనేది కలగజేయాలని వాళ్ళు ఎంబడి 2 డేస్లో బయటకు వస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు దొంగ అప్పుడే చేస్తున్నారు. సో దయచేసి మన వాళ్ళు ఎవరు కూడా దొంగ పని చేయరు, మన వాళ్ళని ప్రోత్సహించండి. అందరు ప్రజలకు మా విన్నపము, మన దగ్గర సమ్మానం తీసుకోండి, మన వాళ్ళని ప్రోత్సహించండి, దానివల్ల మాకు ఉపాధి దొరుకుతుంది. సో ఇదే మా విన్నపం అండి, దయచేసి ఇది చేయండి. ఎక్కడైనా బతకొచ్చు, కాకపోతే నాది ఒక చిన్న విన్నపం అండి. డూప్లికేట్ సామాన్ నమ్మకండి, ఒరిజినల్ సామాన్ నమ్మండి, ఒరిజినల్గా చేయండి. ప్రతి మార్వాడి షాపులో తెలుగు వాళ్లకు ఒక్కొక్క షాప్లో 2 ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మేము కోరుకునేది అదొకటే. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డూప్లికేట్ ఏమేమి అమ్ముతున్నారు అనేది మాకు లోకల్ వాళ్ళకు అమ్మనియరు, మాకు వ్యతిరేకంగా వస్తుంది. కాబట్టి వాళ్ళు లోకల్ వాళ్ళని ఎవరు కూడా షాప్లో వర్కర్స్గా పెట్టుకోరు. ప్రతి షాప్లో తెలుగు వాళ్ళని 2 వర్కర్స్గా పెట్టుకోవాలి. ఇది మేము కోరుకునేది. డూప్లికేట్ అమ్మకండి, ఒరిజినల్ అమ్మండి, మాకు సపోర్ట్ ఇవ్వండి, మీరు బతకండి, మమ్మల్ని బతకనివ్వండి. అదొకటే మేము కోరుకునేది. చెప్పు మార్వాడి వాళ్ళందరూ కలిసి మమ్మల్ని అక్రమంగా ఇక్కడ అరెస్టులు చేపిస్తున్నారు. ఇది చాలా ఖండిస్తున్నాము. ఇది చాలా తప్పు. దయచేసి అందరూ తెలంగాణ ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. దయచేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి. యూనియన్ కి సపోర్ట్ చేయండి. తెలంగాణలో నల్లగొండలు ఉండనే ఉండద్దు. నిర్మాణంగా హోల్సేల్ చేసుకుంటారా చేసుకోవాలి. లేకుంటే పెట్రోల్ పోసుకుని తగలబడతాం. పోలీస్ స్టేషన్ ముందరే తగలబడుతున్నాం. మేమైతే చెప్తున్నాం, మా ఉద్యమం అయితే ఆగదు. మార్వాడీస్ హోల్సేల్ మాత్రమే చేసుకోవాలి. రిటైలర్ సర్వీస్ చేయొద్దు, అంతే. మాది ఒకటే నినాదం. మేము ఇక్కడ శాంతియుతంగా మేము ఇక్కడ అందరం కలిసి స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకొని మేము ఇక్కడ ఉన్నాము. అయినా కూడా మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మాది ఒకటే, మా యొక్క నినాదం ఒకటే, మార్వాడి గో బ్యాక్, మార్వాడి తెలంగాణ బచావో.
మేము షాతి తగ్గించేసి మాకు లోకల్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయబోలి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఈ లోకల్ వాళ్ళని. వాళ్ళు చేస్తున్నది తెలంగాణ వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు ఇలాంటి అరెస్టులు చేశారు. ఇప్పుడు కూడా మార్వాడికి వ్యతిరేకంగా చేస్తా ఉంటే అరెస్ట్ చేస్తారు. దీనికి ఏ విధంగా చూడాలి? తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు? పోలీస్ అనేది ఎప్పుడైనా కానీ అందరి ప్రజల సౌకర్యార్థం చూస్తారు. వీళ్ళు ఎటువంటి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా ఎటువంటి అనుమతి లేకుండా ర్యాలీ అనేది చేపట్టడం జరుగుతుంది. మనకు ముందస్తు అనుమతి లేకుండా ఏ విధంగా ర్యాలీ చేపట్టినా ఈ విధంగానే అడ్డుకోవడం జరుగుతుంది. కాబట్టి దానికి సహకరించాలని వాళ్ళని కూడా కోరుచున్నాం.